ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కు కారకం. ఈ డైలాగ్ థియేటర్ లో వినే ప్రతి ఒక్కరికి తెలుసు. స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయని, క్యాన్సర్ వస్తుందని. కానీ స్మోకింగ్ వల్ల బోన్స్ కూడా డ్యామేజ్ అవుతాయని ఈ రోజు నేను మీకు చెప్తున్నాను. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ చైతన్య. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. సిగరెట్, బీడీ, గుట్కా ఇవన్నీ పొగాకు అంటే టొబాకోతో ప్రిపేర్ చేస్తారు. ఈ టొబాకోలో నికోటిన్ తో పాటు 4000 to 7000 హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ కార్సినోజన్స్ ఉంటాయి. ఈ నికోటిన్ అనేది బాడీలో ప్రతి పార్ట్ ని డామేజ్ చేస్తుంది. ఈ రోజు మనం బోన్ ని కూడా ఎలా డామేజ్ చేస్తుందో మాట్లాడుకుందాం. ఫస్ట్, బోన్ తయారవడానికి ఉపయోగపడే ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలు ఈ నికోటిన్ వల్ల డామేజ్ అవటం కానీ, ప్రొడక్షన్ తగ్గటం కానీ జరుగుతుంది. దీనివల్ల బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోతుంది. అండ్ బోన్ చుట్టూ ఉండే రక్తనాళాలు ఈ నికోటిన్ వల్ల కుదించబడతాయి. దీనివల్ల బోన్ కి బ్లడ్ సప్లై తగ్గటం, దాంతో పాటు బోన్ న్యూట్రిషన్ తగ్గటం జరుగుతుంది. దీనివల్ల బోన్ చాలా వీక్ అవటం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే బోన్ టర్న్ ఓవర్ కి ఉపయోగపడే హార్మోన్స్, పారాథైరాయిడ్ హార్మోన్, కాల్షియం, విటమిన్ డి, ఈస్ట్రోజన్ వీటిలో మార్పులు జరిగి బోన్ మాస్ ని బాగా తగ్గిస్తుంది. అండ్ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఉండే చెడు పదార్థాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల బాగా ఇంక్రీజ్ చేసి బోన్ లో ఉండే మైక్రో ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ టూల్ లో స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అని చెప్పబడింది. అండ్ స్మోకర్స్ లో ఈ బోన్ హీలింగ్ కెపాసిటీ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. ఫైనల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, పాసివ్ స్మోకింగ్. మీరు స్మోక్ చేసేటప్పుడు మీతో పాటు మీ చుట్టూ ఉన్న వల్ల లంగ్సే కాదు, బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. డిస్క్లైమర్: క్విట్ స్మోకింగ్ అండ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. ధూమపానం మానేస్తే ఆరోగ్యానికి లాభకరం.